బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తరువాత దానం నాగేందర్ విషయంలో ఈరోజు స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వటం అనేది మొత్తం కూడా అన్ని పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమనే ఒక నిర్ణయానికి అంటే ప్రకటించడం జరుగుతుంది. అయితే దీంట్లో అసలు ఈ విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పుల్ని చూపిస్తూ మొత్తం కూడా వీళ్ళిద్దరూ కూడా స్పీకర్ కోర్టులో తమపై అనర్హత వేటు పడకుండా తప్పించుకోవటం అనేది కీలకంగా మారింది. దీంట్లో ఏంటంటే ఇక్కడ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎప్పుడూ కూడా తమకి షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, తమని ప్రశ్నించలేదు అనేది అయితే అటు దానం నాగేంద్ర కానీ కడియం శ్రీహరి కానీ చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు, పార్టీ నుంచి బహిష్కరణ ఇదంతా కూడా సస్పెండ్ చేయడం కూడా జరగలేదు. అదీ కాక నెల నెల వీళ్ళ ఖాతాల నుంచి జీతం నుంచి 5,000 రూపాయలు బీఆర్ఎస్కి వెళ్ళటం కూడా ఇక్కడ ఒక తప్పుగా వాళ్ళు తీసుకుంటుంది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళని తమ సభ్యులుగానే పరిగణిస్తుంది అని ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో మొత్తం ఇవన్నీ కూడా స్పీకర్ వాళ్ళకి అనుకూలంగా క్లీన్ చిట్ ఇవ్వటానికి ఉపయోగపడిందని చెప్పొచ్చు. పూర్తి సారాంశాన్ని అయితే ఇంకో వీడియోలో మీరే చూడండి.